హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. తెలుగు చిత్రసీమ పరిశ్రమలో రెండు సంఘటనలు ఒకేసారి జరిగాయి. ఒకటి అల్లు అర్జున్ అరెస్టు రిమాండ్ తరలింపు, ఇంకొకటి మోహన్ బాబు మీద నమోదైనటువంటి కేసు. అతను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే పరారీలో మోహన్ బాబు. అంటే ఒక హీరో అరెస్టు, ఇంకో హీరో పరారీలో. ఈ రెండు సంఘటనలు ఒకేసారి సినీ పరిశ్రమకు చెందిన వార్తలు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒకవైపు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్ తరలింపు, కోర్టు బెయిల్ సదృశ్యాలు, ఆ తర్వాత కోర్టు ఆర్డర్ కాపీ, చెంచల్ కూడా జైలుకు బెయిల్ ఆర్డర్ కాపీ వస్తుందా రాదన్న సందేహం. చివరికి వచ్చినప్పటికీ అది సాంకేతిక లోపాలు ఉన్నట్టుగా గ్రహించి ఆ నిన్నటి రాత్రి మొత్తం కూడా అల్లు అర్జున్ను జైలు కస్టడీలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం విడుదల చేసినట్టు కూడా మనందరికీ తెలిసిందే. మోహన్ బాబుని అరెస్ట్ చేయడానికి మీడియా వ్యక్తులైనటువంటి రిపోర్టర్లపై దాడి చేయడం, అతను తీవ్రంగా గాయపడడం, దాంతో కేసు నమోదవడంతో అరెస్టు తప్పకుండా అవుతుందని భావించిన మోహన్ బాబు ఎవరికి కనపడకుండా అందుబాటులో లేడు. అయితే పోలీసులు గాలిస్తున్నారు. దీంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి వేచి చూద్దాం, మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా, విచారణకు పిలిచి ఆ వివరాలు సేకరించి పంపిస్తారా, నోటీస్ ఇస్తారా అనేది మనం వేచి చూద్దాం.